ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రౌడీలు కూడా ఎవరు రావట్లేదు కదా. బాగే బయటికి రా మనోహరి. రాలేకపోతున్నాను. ఇది ఊపిలా ఉంది. ఊబా. అవును, లోపలికి కొరుకుపోతున్నాను. నన్ను ఎలాగైనా కాపాడు బాగే. నన్ను ఎలాగైనా కాపాడు. అయ్యో బాగే, అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటి? నన్ను బయటికి లాగు. ఇప్పుడు ఎలా మనోహరి? బాగే, నేను ఎలా కాపాడాలి? ప్లీజ్ బాగే, బాగే, బాగే ప్లీజ్, ప్లీజ్ బాగే, దండం పెడతాను ప్లీజ్. సరే సరే ఉండు. బాగే, బాగే. తన స్వార్థం కోసం ఎంతో మందిని చంపింది. తన చావు తన చావుని ఇప్పుడు నేను కాపాడడానికి వెళ్తే నన్ను కూడా ఊపిలోకి లాగేస్తుంది. అమ్మో, నేను వెళ్ళకపోవటమే మంచిది. బాగే, అయ్యో మనో, మనోహరి ఇది పట్టుకో. బాగే, ఇది పట్టుకో, పట్టుకో మనోహరి. పట్టుకో బాగే, బాగే కొంచెం ముందుకే. అయ్యో అలా కావట్లేదు మనోహరి. ప్లీజ్ బాగే, ఏదో ఒకటి చేయి. నన్ను కాపాడు బాగే. బాగే లాగు, బాగే లాగు, బాగే. నా వల్ల కావట్లేదు మనోహరి. కడుపులో పెయిన్ వస్తుంది. ఎలాగోలాగా లాగు బాగే. నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ బాగే. ఏమండి, టైంకి వచ్చారు. త్వరగా మనోహరిని కాపాడండి. మనోహరి, టెన్షన్ పడకు. మెల్లగా పైకొచ్చాయి. నీకేం కాదు. థ్యాంక్ యూ. మరి టైంకి నువ్వు రాకపోయింటే నేను చనిపోయేదాన్ని. ఇట్స్ ఓకే. ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు. మనోహరి, అదిగో అక్కడ సెలయర్ ఉంది. నువ్వు వెళ్ళి వాష్ చేసుకొని వచ్చే. చంబా, నేను ఊబిలో కోరికిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా దూరం నుంచి చూస్తున్నావు కానీ దగ్గరికి వచ్చి కాపాడలేదు కదా. చెప్తానే సంగతి. చూసితివా బాలిక, ఆ దుష్ట బాలికను ఆ దేవుడు శిక్షించాలనుకున్నా నీ పతిదేవుడు నీ సహోదరి కాపాడితిరి. పోన్లేండి గుప్తా గారు, మనోహర్కి ఇంకా చావు రాసిపెట్టలేదేమో. రాథోడ్,
అల్లుడు గారు మనల్ని అందరినీ క్షేమంగా ఇక్కడికి పంపించేశాడు. కానీ ఇంకా బాగిని తీసుకురాలేదేంటి? ఏం కంగారు పడకండి సార్, మిస్సమ్మని సారు క్షేమంగా తీసుకొస్తారు. అమ్మయ్యా. బాగి, అమ్మా బాగి, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నాన్న. ఇందాకటి నుంచి మీ నాన్న తెగ కంగారు పడిపోతున్నాడమ్మా, నీకేవైందో ఎలా ఉన్నావో అని. ఇప్పుడు మీ నాన్న మనసు శాంతించింది. మీ అందరికేం కాలేదు కదా? అందరూ సేఫే మిస్సమ్మా. మనోహర్ గారేంటి ఇలా ఉన్నారు? ఏమైంది? మనోహరి మేడం గారు ఊపిలో పడిపోతే బాగి మేడం గారు కాపాడారు. ఆ, సరే అయితే అందరూ కార్లు ఎక్కండి. అడవిలో ఎక్కువసేపు ఉండడం అంతా సేఫ్ కాదు. పదండి. బాగి, నువ్వు నా కార్లో కూర్చో. పిల్లలు రాతోటి కారులో వస్తారు, ఆ, చంబ మనోహరి కారులో వస్తుంది. అందరూ పదండి. పదండి వెళదాం. పదండి పిల్లలు. ఇంతమందిలో ఆ బాంబు బయటికి తీయడం మంచిది కాదు. అందరూ కంగారు పడతారు. అందరూ ఈ అరణ్యము నుండి క్షేమముగా బయటపడితిరి. మనము వచ్చిన కార్యము కూడా సుఖాంతమైనది. ఇక మనము మా లోకమునకు బయలుదేరదమా? అంటే గుప్తా గారు అది ఇంకను ఏమా సనుగుడు బాలిక? ఊళ్ళో మా చెల్లి సీమంతం కదా, అయినచో రేపు ఆ సీమంతం చూసుకొని వెళ్దాం. ఏమిటి, నీ సహోదరి సీమంతమును కూడా చూసి వెళ్ళదమనేదవా? అంటే అది మా ఊరు గుప్తా గారు. మొదటిసారి మా చెల్లికి అక్కడ శుభకార్యం జరుగుతుంది. మా చెల్లికి పుట్టేది నేను కాదని మీరు ఎలాగో చెప్పేశారు. కనీసం మా చెల్లికి జరిగే శుభకార్యమైనా చూద్దామని. ఆహా, సీమంతము మాత్రమేనా? అటు పిమ్మట ప్రసవము, బారసాల, ఆ పిమ్మట అక్షరాభ్యాసము ఇవన్నీ వీక్షించి వచ్చేదవా? మీరు పర్మిషన్ ఇస్తే అవన్నీ కూడా చూడాలనుంది. నీ అంతులేని కోరికలకు అంతమెక్కడ బాలిక? ఏదో నీవు నీ వాళ్ల కోసం ఆరాటపడుచున్నావని మా ప్రభువులు వారికి తెలియకుండా నిన్ను మేము ఈ భూలోకమునకు తీసుకువస్తే మమ్ములను కూడా ఈ భూలోకమున శాశ్వతముగా ఉంచు ప్రయత్నము చేయుచున్నావే. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ 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 ఈ ఒక్కసారికి